guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నా నేను అమెజాన్ నుంచి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా క్యాజువల్ వేర్ కి అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఆఫీస్ కి కాలేజ్ కి వేసుకోవడానికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అండ్ మంచి క్వాలిటీ తీసుకున్నానండి. మన అవుట్ఫిట్ లుక్ అంతా కూడా పాడైపోతుంది అంత మంచి క్వాలిటీ లేని హ్యాండ్ బ్యాగ్ అది యూజ్ చేస్తేని. బ్యాగిట్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మోస్ట్లీ వాళ్ళ వీడియోలో చూపించేవి. ఇదేంటంటే మంచి బ్రాండెడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయండి. ఈ బ్రాండ్ లోని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అంత తొందరగా అయితే పాడవదు. లెదర్ కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే యానిమల్ లెదర్ కాదండి, మంచి ఇండియన్ బ్రాండ్. లుక్ వైజ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆఫీస్ కి కాలేజ్ కి రఫ్ అండ్ టఫ్ డైలీ వేర్ యూస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాగ్ అండి. మనకి ఇలాగా క్యూట్ పర్ఫెక్ట్ సైజ్ లో అయితే వస్తుంది. నాట్ వెరీ బిగ్, నాట్ వెరీ స్మాల్ అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ సైజ్ లో అయితే మనకి హ్యాండ్ బ్యాగ్ వస్తుందండి. లుక్ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ అండ్ చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఆఫ్లైన్ లో కూడా ఉంటుందండి ఈ బ్యాగెట్ అనే స్టోర్. మీకు కావాలంటే ఆఫ్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మనకి సింపుల్ గా ఇలాగా మీడియం సైజ్ లో హ్యాండ్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ ఈ జీజీ అనేది బ్యాగెట్ బ్రాండ్ లోగో అండి, ఇట్లాగా వస్తుంది మనకి లోగో. అండ్ దీనిపైన ఏంటంటే ఇలాగా కొంచెం డీటెయిలింగ్ కోసం అని చెప్పి ఇలా చిన్నది ఇలా టై చేసి ఇలా డీటెయిలింగ్ అయితే వచ్చింది మనకి. అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ అయితే వచ్చింది దీనికి. ఇది ఏంటంటే మీరు కావాలంటే ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా హ్యాండిల్స్ కూడా పట్టుకోవచ్చు అండి బ్యాగ్ ని. దీనికి ఏంటంటే కంపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ బ్యాగ్స్ లోని. మనకి ఇలాగా 2 కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. సెంటర్ కంపార్ట్మెంట్ కి అయితే ఏంటంటే మనకి ఇలాగా జిప్ లాగా అయితే వస్తుంది. ఈ సెంటర్ పార్టీషన్ మనకి ఈచ్ సైడ్ అట్ సైడ్ డివైడ్ చేసే పార్టీషన్ కి మనకి ఇట్లాగా జిప్ అయితే వస్తుంది. అండ్ బోత్ ద సైడ్స్ ఇలా 2 పాకెట్స్ లాగా అయితే వస్తాయి మనకి. అండ్ ఇక్కడ అడిషనల్ జిప్ కూడా వచ్చిందండి. లోపల ఏదైనా చిన్న వస్తువులు అది పెట్టుకోవడానికి మనకి చిన్నగా జిప్ అయితే వచ్చింది. క్వాలిటీ అండ్ ఫినిష్ అంతా చాలా బాగుంటుంది. అంత తొందరగా అయితే పాడవదండి. లెదర్ అయితే అస్సలు పాడవదు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఈ బ్రాండ్ లోవి. అస్సలు పాడవదండి లెదర్ అనేది. మనకి రఫ్ అండ్ టఫ్ డైలీ వేర్ యూస్ కి చాలా బాగుంటుంది. ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటాయి. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో కూడా దొరుకుతాయండి. అమెజాన్ లో అయితే చాలా సార్లు ఆఫర్స్ లో కూడా దొరుకుతాయి మనకి ఈ హ్యాండ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మంచి డిఫరెంట్ స్టైల్ లో అయితే వచ్చింది. యూజువల్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది నాకు చూడడానికి. ఇది కూడా మనకి ఇట్లాగా హ్యాండిల్స్ లాగా వస్తుంది అండ్ స్లింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. మీడియం సైజ్ స్లింగ్ బ్యాగ్ లాగా అయితే వచ్చింది. చాలా మంది అడుగుతున్నారండి స్లింగ్ బ్యాగ్స్ చేయమని. సో మల్టీ పర్పస్ లాగా తీసుకున్నాను. ఐదర్ స్లింగ్ బ్యాగ్ లా తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా హ్యాండ్ కి వేసుకొని ఇక్కడ కూడా క్యారీ చేసుకోవచ్చు అండి దీనికి. ఇది ఏంటంటే మనకి ఇక్కడ పైన ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ లా, లోపల లెదరే ఉంది బట్ పైన ఇట్లా మనకి నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేశారు. లుక్ మారడానికి ఇట్లాగా నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేశారు. కొంచెం కలర్ డిఫరెన్స్ లాగా అనిపిస్తుందండి. లుక్ బాగుంది. ఇట్లాగే ఇక్కడ నెట్ వేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్ వచ్చింది. అండ్ దీనికి ఇట్లాగా బ్యాక్ సైడ్ అయితే జిప్ వచ్చిందండి. ఇలా బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. అండ్ ఫ్రంట్ ఇలా లిఫ్ట్ చేసుకోవడానికి ఇలా ఫ్లిప్ లాగా వచ్చింది. ఇది కూడా డిఫరెంట్ కలర్ లో అయితే ఇచ్చారు. పైన ఇలా డిఫరెంట్ కలర్ లో వచ్చి ఇట్లా మనకి బటన్ అయితే ఇచ్చారండి, ప్రెస్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి లోపల ఇక్కడ జిప్ వచ్చింది. ఇలా ఫ్లిప్ వచ్చాక లోపల అయితే జిప్ వచ్చింది. అండ్ లోపల యాజ్ యూజువల్ మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. సెపరేట్ చేస్తూ ఒక కంపార్ట్మెంట్ వస్తుంది. ఆ కంపార్ట్మెంట్కి ఏంటంటే జిప్ వస్తుంది మనకి. ఇట్లాగా జిప్ వచ్చి సెపరేట్ చేస్తూ ఒక కంపార్ట్మెంట్ వస్తుంది లోపల. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకో కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో జిప్ కూడా వచ్చిందండి లోపల. జిప్స్ అండ్ కంపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. చిన్న స్టఫ్ పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా ఎక్కడో ఏదో ఒక జిప్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా కీస్ కానీ, లేకపోతే చిన్నవి మొబైల్స్, ఛార్జర్స్, ఆర్ లేకపోతే ఏదైనా లైక్ మేకప్వి క్యారీ చేసినప్పుడు ఏదైనా లిప్స్టిక్స్ లాంటివి, చిన్నవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టుకోవడానికి భలే కన్వీనియంట్ ఉంటాయండి ఈ బ్యాగ్స్. ఓవరాల్గా డైలీ వేర్కి బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్లోవి. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్లో మనకి ఇలా క్లాసీ హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది.
ఆఫీస్కి కాలేజ్కి రెగ్యులర్ వేర్కి చాలా రఫ్ అండ్ టఫ్ అండి, చాలా లైక్ తొందర పాడవవు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. అన్నీ కూడా మీడియం సైజ్లో చూపిస్తున్నాను ఈ వీడియోలోని, మరీ టూ హెవీ కాకుండా ఇట్లా మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇది కలర్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా సింపుల్గా వచ్చింది, చాలా బాగుంటుందండి. అంటే కొంచెం ఫార్మల్ అవుట్ఫిట్స్ పైన అది వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, ఇట్లా సింపుల్గా మనకి ఇలా పైన వచ్చేసి రౌండ్ షేప్ లాగా వచ్చి కింద ఇలా ఫ్లాట్ లాగా అయితే వచ్చిందండి. సింపుల్ మీడియం సైజ్ బ్యాగ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక జిప్ అయితే వచ్చింది మనకి, బ్యాక్ సైడ్ జిప్ వచ్చి అండ్ సెంటర్లో మనకి జిప్ అయితే వచ్చింది. కంపార్ట్మెంట్ అయితే చాలా పెద్దది వచ్చిందండి దీనికి. సో ఇట్లా మనకి సెంటర్లో జిప్ రాకుండా ఇలా సెపరేటింగ్ కంపార్ట్మెంట్ అయితే వచ్చింది మనకి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కంపార్ట్మెంట్స్ వచ్చాయి. యూజువలీ ఇలా సెంటర్ దానికి మనకి జిప్ అయితే వస్తుంది, ఈ బ్యాగ్ అయితే జిప్ రాలేదు. మంచి స్పేషియస్గా అయితే వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్. లోపల కూడా ఒక జిప్ అయితే వచ్చింది, ఇలా లోపల ఒక జిప్ అయితే వచ్చింది. హ్యాండిల్స్ దగ్గర ఈ డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఇలా డిఫరెంట్ కలర్తో ఇక్కడ డీటెయిలింగ్ హైలైట్ చేయడం వల్ల మంచి ప్లెయిన్గా సింపుల్గా ఉన్న బ్యాగ్కి ఒక లుక్ అనేది ఎలివేట్ చేసింది. ఇలా బ్రైట్ కలర్తో ఇక్కడ హ్యాండిల్స్ దగ్గర ఇలా పెట్టడం వల్ల ఇట్లాగా సింపుల్ బ్యాగ్ అండి. ఇందులో అయితే చాలా స్టఫ్ పడుతుంది మనకి. ఒక మీడియం సైజ్ వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అది పెట్టుకుంటే, అది మొబైల్ అన్నీ కూడా ఇందులో ఈజీగా పట్టేస్తాయండి. వ్యాలెట్ అవన్నీ పెట్టుకుంటేనే చాలా స్పేషియస్గా సింపుల్గా అయితే వచ్చింది ఈ బ్యాగ్. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది. మంచి స్టైలిష్ అండ్ సింపుల్ లుక్ అయితే వస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్ కి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. సింపుల్ క్యూట్ సైజ్ స్లింగ్ బ్యాగ్ లాగా వస్తుంది. చాలా డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది, మంచి డిఫరెంట్ ఉండింది. ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేయండి అదర్ కలర్ కాంబినేషన్స్ కోసం. ఇలా క్యూట్ సైజ్ లాగా చిన్న స్లింగ్ బ్యాగ్ అయితే వస్తుంది. ఇక్కడ స్లింగ్ని మీరు కావాల్సిన లెవెల్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే మనకి ఇలాగా మ్యాగ్నెట్ లాగా వస్తుంది, ఇక్కడ ఇలాగా మ్యాగ్నెటిక్ బటన్ లాగా వచ్చి ఇలా అయితే వస్తుంది. మంచి గ్రీన్ కలర్ పైన ఇట్లాగా మనకి ట్యాన్ కలర్లో అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ట్యాన్ కలర్ లాగా వచ్చి మనకైతే జిప్ వస్తుంది. అండ్ హ్యాండిల్స్ ఏంటంటే మనకి ఇలాగా మంచి లైట్ కలర్ గ్రీన్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని కూడా ఇలాగా లైన్స్ అయితే వచ్చాయండి, డార్క్ కలర్ గ్రీన్తో ఇక్కడ సింపుల్గా లైన్స్ అయితే వచ్చాయి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇక్కడ బటన్ లాగా వచ్చింది, ఇలా మ్యాగ్నెటిక్ బటన్ లాగా వచ్చింది, ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన జిప్ వచ్చింది, ఇట్లాగా జిప్ ఓపెన్ చేస్తే అప్పుడు హ్యాండ్ బ్యాగ్ వస్తుందండి మనకి. లోపల ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి లోపల హ్యాండ్ బ్యాగ్ లాగా వస్తుంది. దీనికి కూడా మనకి కంపార్ట్మెంట్ అయితే ఏమి రాలేదండి. కంపార్ట్మెంట్ రాకుండా ఇట్లా సింపుల్గా ఇలా చిన్న బ్యాగ్ అయితే వచ్చింది. ఇట్లా ఇంతే కంపార్ట్మెంట్ అండి, లోపల ఇంతే సైజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ అయితే జిప్ వచ్చింది, ఇక్కడ ఒక జిప్ అయితే వచ్చిందండి సైడ్కి మనకి. ఇలాగ ఇక్కడ ఒక జిప్ అయితే వచ్చింది మనకి, జిప్ వచ్చింది. స్టైల్ అయితే మళ్ళీ చాలా డిఫరెంట్ ఉండింది, రెగ్యులర్ స్టైల్ వాటిలా కాకుండా మంచి డిఫరెంట్ స్టైల్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ జిప్ రావడము అండ్ ఇలాగా ఇక్కడ బటన్ పెట్టడం వల్ల లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుండిందండి. మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన చాలా మంచి లుక్ అయితే యాడ్ చేస్తుంది అవుట్ఫిట్ పైన. అండ్ లైక్ అంత తొందరగా కూడా ఏమి పడిపోవండి ఇందు నుంచి, ఇట్లాగా బెండ్ రావడం వల్ల అండ్ ఇక్కడ జిప్ రావడం వల్ల అని చాలా కన్వీనియంట్గా ఉండింది. అండ్ చాలా స్టైలిష్ కూడా ఉండింది బ్యాగ్ అయితేని. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఒకటే డిఫరెంట్ బ్రాండ్, ఫాస్ట్ ట్రాక్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్లో కూడా చాలా బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫాస్ట్ ట్రాక్ అంటే టైటన్ వాళ్ళ బ్రాండ్ ఇది. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఫినిషింగ్ అదంతా కూడా బాగా వచ్చి బాగున్నాయండి బ్యాగ్స్. ఇందులోని ఇట్లా మంచి టోట్ బ్యాగ్ లాగా వస్తుంది. ఈ టోట్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫార్మల్ అవుట్ఫిట్స్ మీద. అంటే ఏదైనా మీరు ట్రౌజర్స్ లాంటివి అది వేసుకున్నా లేకపోతే ఫార్మల్ అవుట్ఫిట్స్ పైన చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ లుక్స్కి కూడా ఇట్లాంటి టోట్ బ్యాగ్స్ అయితే చాలా మంచి లుక్ ఇస్తాయండి. పర్సనల్గా నాకు చాలా ఇష్టము టోట్ బ్యాగ్స్ అంటేనే. సో ఇట్లా ఏంటంటే సింపుల్గా ప్లెయిన్ మంచి పేస్టల్ పింక్ కలర్లో అయితే హ్యాండ్ బ్యాగ్ వస్తుంది మనకి. పర్ఫెక్ట్ షేప్ లాగా వస్తుందండి, మంచి స్టిఫ్ లెదర్ లాగా అయితే వచ్చింది. ఇట్లా స్టిఫ్ లెదర్ లాగా వచ్చి చిన్న హ్యాండిల్స్ వచ్చి వస్తుంది. కావాలంటే షోల్డర్కి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా క్యారీ చేయొచ్చు అండి. ఇలా క్యారీ చేసిన లుక్ అనేది చాలా బాగుంటుంది ప్రతి అవుట్ఫిట్ పైన. సెంటర్లో అయితే జిప్ వచ్చింది మనకి, ఇట్లా సెంటర్లో జిప్ వచ్చింది. దీనికి ఏంటంటే మంచి పెద్ద కంపార్ట్మెంట్ అయితే వచ్చింది లోపల, అంటే సింగిల్ కంపార్ట్మెంట్ లాగా వచ్చింది. ఇంకేది సెక్షన్స్ అది లేకుండా ఇట్లా కంప్లీట్గా సింగిల్ సెక్షన్ లాగా అయితే వచ్చింది. అండ్ ఈ పక్కన ఏంటంటే ఇట్లాగా చిన్న పాకెట్ లాగా వచ్చిందండి. ఇలాగ చిన్న బ్యాగ్ లాగా, అంటే సెపరేట్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది చూడడానికి. ఇట్లా సెపరేట్ బ్యాగ్ లాగా వచ్చి చిన్న కంపార్ట్మెంట్ లాగా అయితే వచ్చింది మనకి. ఇందులో చిన్న చిన్న స్టఫ్ అది ఏదైనా పెట్టుకోవచ్చు మనం, ఇలా చిన్న స్టఫ్ అది పెట్టుకోవచ్చు అండి. సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చి బ్యాగ్ అయితే వచ్చింది. ఇదైతే చాలా నచ్చిందండి నాకు, లుక్ వైజ్ చాలా బాగుంది.
అండ్ మంచి లైక్ ఏదైనా కొంచెం మీడియం సైజ్ ల్యాప్టాప్స్ కానీ ఐప్యాడ్స్ కానీ అది కూడా పడుతుంది. ఇందులోని సైజ్ అయితే పెద్దది వచ్చింది కొంచెం. ఇవాళ చూపించిన వాటిలో అన్నిటికన్నా ఇదే కొంచెం బిగ్ సైజ్ అండి, కొంచెం బిగ్ సైజ్ వచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఇది అయితేని. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.